అమ్మా ఆ పండుగకేసే భోగి మంట లేదో ఇప్పుడే వేసుకుంటే ఎంత బాగుండు అని అనిపిస్తున్నది. నిన్న ఇయాల మళ్ళా చలి పెరుగుతుంది. పొద్దుగాల లేవనిస్తలేదు, రాత్రికి వాడనిస్తలేదు. పట్నం పల్లె అనే తేడా లేదు, అంతటా గట్టిగానే ఉన్నది. ఇక ఆదిలాబాద్ దిక్కైతే ఇంకింత ఎక్కువనే ఉన్నది. తెలంగాణలో ఉన్నామా ఊటీలు ఉన్నామా అర్థమే అయితలేదు అక్కడ వాళ్ళకు. కానీ మన తాన చాలా నయం. మీది బాజ్కెళ్ళి చూడు రెట్లుందో. ఉత్తర భారతాన్ని గజ్జు నొనికిస్తుంది చలి. షద్దర్ లెక్కనే మంచి ఎట్లా పట్టిందో చూడుర్రి. ఢిల్లీలా పగటిలే బండ్లు లైట్లు వేసుకొని తిరిగే పరిస్థితి. ఇంత ఇంత చలి పెరుగుతుండే వరకు చిన్నగా తిప్పలైతలేదు పబ్లిక్కి. ఆగో చల్లటి చలికి ఏడోళ్ళాడ ఎట్లా షద్దర్లు ముసుగు పెట్టిర్రో. చలిమంట వేసుకొని ఇంత ఉడుకుడుకు షాయి దాక్కుంటా పెయిని గరం చేసుకుంటున్నారు. జరంత ఎండపొడకన్నా నిలబడదామంటే సూర్యుడు కూడా ఆలస్యంగానే గుడ్ మార్నింగ్ చెప్తుండు. పొద్దుగాల పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చుడే బంద్ అయింది. రైలు బండ్లు గాలి మోటార్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక్క ఢిల్లీలోనే కాదు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలల్లా షెడయుగం ఉన్నది. ఇక బర్పుగుట్టల రాష్ట్రాలల్లా కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లా మంచానలు పడుతున్నాయి. అగ చూడుర్రి, ఇండ్లు, బండ్లు, చెట్లు, రోడ్లు యాడ చూసినా మంచే. బర్పుగడ్డలు వలగొట్టే మిషన్లతోని తొవ్వని సాఫ్ చేస్తున్నారు. వీళ్ళ తిప్పలు ఇట్లుంటే మంచి అందాలు చూస్తేందుకు వచ్చేటోళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.